హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు మెడిటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. రోజు మీ ముందుకు మరో కొత్త మెడిసిన్తో వచ్చానండి. ఈ మెడిసిన్ కూడా మీరు జనరల్గా యూజ్ చేసే మెడిసిన్లో ఈ మెడిసిన్ కూడా ఉంటుంది. మా ఛానల్లో మీరు మొదటిసారిగా కనుక చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి మెడిసిన్ గురించి కూడా మీరు పూర్తి అవగాహన పెంచుకోండి. ఈరోజు తెలియజేయబోయే మెడిసిన్ పేరు ఏంటంటే మెఫెనమిక్ యాసిడ్ డైసైక్లోమిన్ హైడ్రోక్లోరైడ్ అండి. ఇది మెఫ్తాల్స్పాస్ అనే ట్యాబ్లెట్స్లో మీకు అందుబాటులో ఉంది. మీకు అందరికీ వాడుకలో ఉన్నది కూడా మెఫ్తాల్స్పాస్ అనే ట్యాబ్లెట్స్ ద్వారా మీకు దొరుకుతుంది. ఈ ట్యాబ్లెట్స్లో మెయిన్గా ఉండే డ్రగ్ ఏంటంటే మెఫెనమిక్ యాసిడ్ 250 mg వస్తుంది, డైసైక్లోమిన్ హైడ్రోక్లోరైడ్ 10 mg వస్తుందండి. ఇది ఈ మెడిసిన్ వచ్చేసి మీకు ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది, అలాగే సిరప్స్ రూపంలో కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు: ఆడవాళ్లలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, పొత్తు కడుపు నొప్పి గురించి ఎక్కువ వాడతారండి. రెండోది వచ్చేసి నార్మల్ కడుపు నొప్పికి పనిచేస్తుంది, ఇంకా ఫీవర్కి పనిచేస్తుంది, కండరాల నొప్పి కూడా ఈ మెడిసిన్ అయితే వాడచ్చు. అలాగే మైగ్రేన్ నొప్పికి పనిచేస్తుందండి. మైగ్రేన్ నొప్పి అంటే ఒక తల భాగంలో ఒక సైడ్ నుంచి వస్తుంది, ఒక కన్ను మొత్తం ఈ పార్ట్ అంతా కానీ లేకపోతే ఈ పార్ట్ అంతా కానీ పెయిన్ వస్తుంది, దాన్ని మైగ్రేన్ పెయిన్ అంటారు. ఆ మైగ్రేన్ పెయిన్ కూడా ఈ మెడిసిన్ బాగా వర్క్ అవుతుంది. ఇంకా మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తానండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, మీరు మధ్యలో స్కిప్ చేయకండి, అలాగే ఫార్వర్డ్ కూడా చేయకండి. ఎందుకంటే మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లయితేనే మీకు మెడిసిన్ ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు ఓన్ డెసిషన్తో మీరు ఈ మెడిసిన్ వాడడానికి అయితే మీకు వీలవుతుంది. మీకు ఇంకేదైనా మెడిసిన్ గురించి తెలుసుకోవాలనిపించినా, మీకు ఏదైనా మెడిసిన్ గురించి పూర్తిగా వివరాలు కావాల్సి వచ్చినా మా కామెంట్ సెక్షన్లో మీరు ఆ మెడిసిన్ గురించి కామెంట్ చేయండి. మేము దాని గురించి పూర్తిగా వీడియో చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా డాక్టర్ కానీ మీకు కావాల్సిన ఆర్ఎంపీలు కానీ ఎవరైనా మీకు డాక్టర్ సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా మీకు అందుబాటులో లేకపోతే కనుక ఏదైనా మెడిసిన్ గురించి మీకు డౌట్ ఉంటే కనుక ఆ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు మేము సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ముఖ్యమైన సూచన అయితే ఇస్తున్నానండి. 6 నెలల లోపు వయసున్న చంటి పిల్లలు ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదు. వాడాల్సి వస్తే కనుక ఎవరైనా డాక్టర్ని సంప్రదించి వాడడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి మద్యం సేవించినప్పుడు లేదా ఏదైనా మత్తు పదార్థాలు తీసుకున్న సమయంలో కూడా ఈ మెడిసిన్ వాడడం అంతగా మంచిది కాదు. ఈ మెడిసిన్ ఎలా వేసుకోవాలి అంటే, ఒక ట్యాబ్లెట్ మనం తీసుకుంటే కనుక ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఒక ట్యాబ్లెట్, మళ్ళీ రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక డోసు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. అంతగా మించి ఎక్కువైతే ఈ ట్యాబ్లెట్ వాడడం అంతగా మంచిది కాదు. ఇన్ కేసు వాడాల్సి వస్తే కనుక డాక్టర్ని సంప్రదించి వాడండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ ట్యాబ్లెట్స్ ముఖ్యంగా పాలిచ్చే తల్లులు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కానీ ఈ మెడిసిన్ తీసుకోవడం అంతగా మంచిది కాదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి తీవ్రమైన గుండె సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ తీసుకోవడం అంతగా మంచిది కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చి తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ తీసుకోవడం అంతగా మంచిది కాదు. ఈ పైన చెప్పిన ఏ విధమైన సిచ్యువేషన్లో మీరు ఈ మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చినా మీ కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోవడం మంచిది. ఈ ట్యాబ్లెట్స్ మనకు ముఖ్యంగా మెఫ్తాల్స్పాస్ అనే పేరుతో మీకు అందుబాటులో ఉందండి. మెఫ్తాల్స్పాస్ అంటే మీకు మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. డైస్మిన్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు ఆ పేరు చెప్పినా కూడా మీకు మెడికల్ షాప్లో అందుబాటులో ఉంది. మెఫ్తాల్స్పాస్ డిఎస్ అనే పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీరు మెడికల్ షాప్లో. నెక్స్ట్ వచ్చేసి స్పాస్టోన్ ట్యాబ్లెట్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉన్నవి. ఈ ఈఎస్పాస్ ఎమ్ ఈ పేరుతో కూడా మీకు అందుబాటులో లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కమ్ స్పాస్ ఈ పేరుతో కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా ఈ మెడిసిన్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలియజేస్తాను. ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మైకం వచ్చే అవకాశం ఉందండి. రెండోది మత్తు వచ్చే అవకాశం ఉంది. ఇంక మూడోది వచ్చేసి వికారము, వాంతులు, తల తిరగడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం వచ్చే సమస్య కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ రావాలని అయితే ఏం లేదండి. ఇన్ కేసు ఎవరికైనా రియాక్షన్ వస్తే కనుక ఇది ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవడంలో వచ్చిందని చెప్పేసి మీరు గమనించవచ్చు. ఏ అయితే రియాక్షన్స్ వచ్చినాయో అవి తొందరగా క్లియర్ అవ్వకపోతే కనుక మీ దగ్గరలో అందుబాటులో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిదండి. ఇప్పటి వరకు నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి మెడిసిన్ గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోండి.